అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుండి తొలగించి మదనపల్లిని కేంద్రంగా ప్రకటించిన కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాయచోటిలో భారీ స్థాయిలో ప్రజా నిరసన వ్యక్తమైంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిడికోట శ్రీకాంత్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డిల ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రాయచోటి ప్రాంత ప్రజల వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గిడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. రాయలసీమలోని అత్యంత వెనుకబడిన ప్రాంతమైన రాయచోటిని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కేంద్రంగా ప్రకటించారని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి ముందస్తు నోటిఫికేషన్ లేకుండా ప్రజా అభిప్రాయం సేకరించకుండా జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి మార్చడం తీవ్ర అన్యాయమని మండిపడ్డారు. ప్రజలంతా కూడా వినిపించారు. ఈ కొండ చెప్పుల తర్వాత ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇచ్చినటువంటి జీవోని వెనక్కి తీసుకోవాలి. శాస్త్రీయంగా జరగలేదన్నటువంటిది నేను ఆధారంతో సహా నిరూపించాను. శాస్త్రీయంగా ఈ ప్రాంతానికి ఏ ప్రాంతమైనా విడదీసినప్పుడు ఇప్పుడు ఎక్కడైనా కూడా మండలాలు మర్జ్ అయ్యేటప్పుడు కానీ, మండలాలు విడదీసేటప్పుడు కానీ, ఈరోజు ఉదాహరణకి పెనుకొండ అన్నటువంటి ఒక ప్రాంతాన్ని వాసవి పెనుకొండని మార్చడంలో వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఎక్కడన్నా కూడా అభిప్రాయాలు తెలియజేయాలి. అటువంటి ఏ అవకాశం మాకు ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా విడదీసేశారు. కాబట్టి మా ఆవేదన, ఆందోళన ఉంది. దీని వెంటనే నిలుపుదల చేయాలి. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుంది కాబట్టి మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నాం. ఆ రోజు ఎన్నో తొడలు కొట్టారు, మాట్లాడారు, అవహేళన చేశారు, విజయోత్సవ సభలు చేశారు. అయిపోయింది, నేను చూసుకుంటా అని మాట్లాడారు. మరి ఏమైపోయారు? అది ఎందుకు అలా చేశారు? ఈరోజు ఆ 30 రోజుల సమయంలో మీకు మీ అవకాశం చెప్పండి, మేము విడదీస్తామంటే మా పోరాటం మేము చేసుకునేవాళ్ళం కదా, మా మనోవేదన మేము వినిపించుకునేవాళ్ళం కదా. అవకాశం కూడా ఇవ్వనీయకుండా కుట్రపూరితంగా ర్యాలీలు చేసి విజయవంత సభలు నిర్వహించి ప్రజలు తప్పుదోవ పట్టించి నిర్దాక్షిణ్యంగా ఇచ్చినటువంటి జీవోలను రద్దు చేయాలి, యథాతథంగా కొనసాగించాలి. వెనకబడినటువంటి ప్రాంత ఇదిగా నేను ఒకటే చెప్తున్నా, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే యథాతథంగా జిల్లాను కొనసాగిస్తే రాజకీయంగా అడ్డమని రాజకీయానికి శాశ్వతంగా వైదొలుగుతాను ఇదిగా కొనసాగిస్తే, లేదు కొనసాగించము అని అంటే నా ఊపిరినంతవరకు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రజాపక్షాన్ని నిలబడి ఎవరినైనా ఎదిరిస్తూ ఉంటాను. లేదు జిల్లా కేంద్రం యథాతథ కొనసాగిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలకు దూరం అవుతాను. లేదు నువ్వు చిత్తశుద్ధి ఉంది ఈ ప్రాంతం కోసం రాజీనామా చేసేస్తే నేను పోటీ చేయను. నేను ఇంతకన్నా ఈ ప్రాంతానికి ఏమైనా దిగజారడానికి, దేనికైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నాకు కావాల్సింది ఈ ప్రాంతంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ కొనసాగించడం. ఎందుకు ఈ వేదన చెప్తున్నానంటే భవిష్యత్ తరాలు నష్టపోతాయి. రావాల్సినటువంటి ఆఫీసులన్నీ ఆగిపోతాయి. 5-6 వేల కుటుంబాలు ఇక్కడి నుంచి మూవ్ అయిపోతారు. ఎదుగుతున్నటువంటి స్థాయిలో డెవలప్ అవుతున్నటువంటి ఈ ప్రాంతంలో చిచ్చు పెట్టి ఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేయకపోవడం శాశ్వతమైన దుర్మార్గం. ఇక్కడ ప్రజల మనోవేదన అర్థం చేసుకోవాలి. మీరు ఒంటరైనారు, మీకు ఎవరు సపోర్ట్ చేయాలన్నటువంటి మాట మాట్లాడారంటే ఎంత హేళనండి. మీరు నిర్దాక్షిణంగా ఎట్టంటే విభజించి మీకు మద్దతు లేదు అనడం ఎంత మాట్లాడి, మీరు యథార్థంగా కొనసాగించండి. ఎందుకు మద్దతు ఉండదు? లేదు అవన్నీ విడదీసేసాం, మేమేం చేయలేమంటే మా నియోజకవర్గాన్నైనా తెలంగాణలో 2-3 చిన్న జిల్లాలు నియోజకవర్గాలు 2 నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు. అట్లనే చేయండి, కానీ ఇక్కడ జిల్లా కేంద్రం కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తాం.